కొంతమందికి మెడ చుట్టూరు భాగం అట్లా ఒక అరంగుళం మందంలో నల్లగా కాస్త రంగు మారి అట్లా వెనక నుంచి గుండ్రంగా కాలర్ ఉండే ఏరియాలో అట్లా కనపడుతూ ఉంటుందన్నమాట. ఇట్లా ఎవరికైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ మెడ చుట్టూ నల్లగా ఉందంటే వాళ్ళల్లో 3 రకాల సమస్యలు లోపల ఉన్నట్టు గుర్తుగా మనం ఆలోచించుకోవాలి. ఒకటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినవన్నమాట. కణాలు తలుపులు తెరుచుకోకపోతే రక్తంలో చక్కెర రక్తంలోనే మిగిలిపోతుంది, కణం లోపలికి వెళ్ళదు. అందుకని ఇలాంటి ప్రభావం చేత ఇక్కడ నలుపు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎవరికైనా మెడ చుట్టూ నలుపు ఉందంటే వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయితే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ వచ్చిన వారికి కూడా మెడ చుట్టూ నలుపు వస్తుంది అనమాట, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువైపోయి. రెండవది పీసీఓడి సమస్యలు, పీసీఓఎస్ సమస్యలు. ఈ రెండిట్లోనూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఇలాంటి సంబంధమైన ఈ సమస్యలు ఓవరీస్లో బుడగలు ఉన్న వారికి కూడా మెడ చుట్టూ నలుపు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ కారణంగా అక్కడ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా చెకప్ చేయించుకోక మరి ఇతరవన్నీ ఉన్నాయో లేదో చూసుకోరు, కానీ ఇక్కడ నలుపు కనపడిందంటే అలాంటివి ఏమైనా ఉన్నాయేమో, ఓవరీస్లో నీటి బుడగలు ఉన్నాయేమో చెకప్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మూడవది ఒబిసిటీ. ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ పేరుకుని అక్కడ ఇన్ఫ్లమేషన్స్ వల్ల ఇక్కడ నల్లగా వచ్చిందంటే ఒబిసిటీ ఒక రీజన్. ఈ 3 రకాలుగా సమస్యలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎక్కువ వస్తుంటాయి. అందుకని మెడ చుట్టూ నలుపు ఉందంటే దీన్ని నివారించుకోవటానికి న్యాచురల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఉదయం 8-9 గంటలకల్లా మీరు మంచిగా కావలసినట్టు హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయండి. ఇడ్లీలు ఇట్లాంటివి మానేసేసి, ఉప్మా మానేసి, ఎప్పుడైనా తినాలంటే పెసరట్టు, నూనె లేకుండా గారె వాడు ఇట్లాంటివి వేసుకోండి. ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే స్ప్రౌట్స్, నట్స్ కాస్త ఇట్లాంటివి పెట్టుకుని ఫ్రూట్స్ పెట్టుకు తినేయండి. తొందరగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలి. ఒబిసిటీ కానీ, ఓవరీస్లో నీటి పొడగలు కానీ, షుగర్ లక్షణాలు కనపడినా వెంటనే రివర్స్ అవ్వటానికి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ పెట్టుకోండి. ఇక మధ్యాహ్నం 2-3 అన్నము తినకుండా 2 పుల్కాలు పెట్టుకుని పప్పు ఆకుకూరలు వేసిన ఒక కూర అట్లా పెట్టుకోండి. వెజిటబుల్ కర్రీలో రాజమా గింజలు, బొబ్బర్లు, కాబోలి శనగలు, బఠానీలు ఇలాంటివి వేసుకుని కర్రీ వండుకోండి. కావాలంటే కొంచెం మిలెట్స్ అన్న ఒక ముద్ద పెట్టుకోండి. ఎక్కువ వద్దు, అసలు అన్నం మంచిది కాదు. అట్లా పుల్కాలు కర్రీస్ ఎక్కువ పెట్టుకుని 2-3 తినేసేయండి. అదే డిన్నర్గా భావించి మీరు ఆపేయండి. ఇక నైట్ అస్సలు తీసుకోవద్దు. ఇట్లా ఎర్లీగా ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అయిన టైంలో మీరు ఫుడ్ తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. ఈవినింగ్ తినకపోతే ఇన్సులిన్ అవసరం ఉండదు, ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. మీకు ఉదయానికల్లా రక్తంలో చక్కెర నార్మల్గా అయిపోతూ ఉంటుంది. ఇలాంటి దాని ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించుకోండి.